33 సంవత్సరాల తర్వాత 50 ఏళ్ల వయసులో పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికతో కలిసి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో ఓ ప్రైవేట్ రిసార్ట్లో స్నేహితులందరికీ తమ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్లో 1992-93 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 10వ తరగతి ఏబిసి 3 సెక్షన్లోని 160 మంది విద్యార్థులకు గాను 116 మంది హాజరై తమ స్నేహాన్ని చాటుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, స్విట్జర్లాండ్, అమెరికా, కెనడా వంటి దేశ విదేశాల నుంచి విద్యార్థులు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ముందుగా పాఠశాల అప్పటి ప్రధానోపాధ్యాయులు మాథ్యూ ఆల్ఫాట్, వ్యాయామ ఉపాధ్యాయులు దాస్ మాస్టర్తో పాటు స్వర్గస్థులైన పలువురు ఉపాధ్యాయులకి శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా 1990లో అప్పుడు పాఠశాలకు వెళ్లే ముందు విరామ సమయంలో తినే చిరుతిళ్లు ప్రదర్శించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే సెయింట్ పీటర్స్ పాఠశాలను ఎన్నటికీ మేమంతా మరువలేమని పూర్వ విద్యార్థులందరూ భావోద్వేగంతో అన్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది సెయింట్ పీటర్స్ హై స్కూల్ కుటుంబంలో కలుసుకోవాలని అందరూ తీర్మానించుకున్నారు. అందరి కష్ట సుఖాల్లోనే అందరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి కొర్లాపు కమల్ కుమార్, ఆళ్ల పాండురంగదేవ్, గొర్రె సతీష్, కాళ్ళ విజయ్ కుమార్, గండ్రెడ్డి అనిల్, లైన్ రావాలండి. 10 రూపాయలు మన అకౌంట్ నుండి ఇచ్చారు కానీ ఏమీ రాలేదండి. 100 రూపాయలు చెల్లించారు, ఏమీ రాలేదు. 7, 8 జీడ్లు చిన్నప్పుడు మేము స్కూల్ కొట్టుకుంటే జీడ్ల కోసం ఈ జీడ్లు ఇప్పుడు దొరకవు. ఈ ఉండలు చూసారా, చిన్నప్పుడు వీటిని చాలా ఇష్టంగా తినేవాళ్ళు. కొనాలి అంటే ఉప్పు కారం కంపల్సరీ ఉండాలి. పాల్ బిస్కెట్ బాగుంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులు అందరికీ నమస్కారాలు. అందరికీ మగవాళ్ళ పేర్లు ఉంటాయి. ఒక్కసారి బాబు ఇది రేపు పేపర్లో వేయడానికి ఫోటో వెరైటీగా ఉండాలి. నమస్కారం. సెయింట్ పీటర్స్ హై స్కూల్ 1993 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులందరూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు విశాఖపట్నంలోని అడివరంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో అందరం కలిసాం. సుమారు 120 మంది పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆనాటి స్మృతులను గుర్తు చేసుకొని ఒకరికొకరు ఆప్యాయంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడిపాం. నిజంగా మేము 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సెయింట్ పీటర్స్ హై స్కూల్లోనే చదువుకున్నాం. మాకు నిజంగా ఈరోజు మేమందరం ఈ స్థాయిలో ఉన్నామన్నా, అందరం క్రమశిక్షణతో ఉన్నామన్నా, ఒకరికొకరం స్నేహబంధాన్ని ఇంకా కొనసాగిస్తున్నామంటే దానికి కారణం మాకు అప్పటి హెడ్ మాస్టర్ అయినటువంటి స్వర్గీయ మాథ్యూ ఆల్ఫాట్ మాస్టరు, అదేవిధంగా మాకు డ్రిల్ మాస్టర్ అయినటువంటి దాస్ మాస్టర్ గారు. వారిద్దరూ చూపిన బాటలో ఈరోజు వరకు మేమందరం క్రమశిక్షణ పాటిస్తూ అందరం స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ ఇద్దరు మాస్టర్లకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మేము ఒక చిన్న ప్రయోగం చేసాం. 90s 1990-80లో చిరుతిళ్ళు ఏవైతే స్కూల్ చదువుకునేటప్పుడు చిరుతిళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక్కొక్క మిత్రుడు ఒక్కొక్క చిరుతిళ్ళని తీసుకొచ్చి దాదాపు 30 రకాల ఆనాటి చిరుతిళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసాం. మీరు చూసే ఉంటారు. ఆనాటి ఊరబెట్టిన ఉసిరికాయలు, మామిడి బద్దలు, తేగలు, అదేవిధంగా పెప్పర్మెంట్ బిల్లలు, స్ట్రాంగ్ బిల్లలు, ఇలా రకరకాల
దిల్ పసంద్ అని, బ్రెడ్ అని, స్వీట్ బ్రెడ్ అని, ఇలాంటి రకరకాల మిత్రులందరూ తీసుకొచ్చారు. మామిడి తాండ్ర, తాటి తాండ్ర, నల్ల తాండ్ర, ఈ ఉడకబెట్టిన దుంపలు ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అందరినీ చిన్నతనంలోకి తీసుకువెళ్ళి ఆనాటి రోజులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమానికి నిర్వాహకులైనటువంటి ప్రధానంగా ముందుకు వచ్చి అందరినీ ఏకతాటిపైకి ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి మిత్రులు కమల్ కుమార్, అనిల్, అదేవిధంగా విజయ్ కుమార్, చిరంజీవి, ఆళ్ళ పాండురంగు, ఇంకా గొర్రెల సతీష్, ఇలాంటి మిత్రులందరికీ మీ మీడియా తరపున, మీ మీడియా సాక్షిగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాది 92-93 బ్యాచ్ అండి. సెయింట్ పీటర్స్ హై స్కూల్, జ్ఞానపురం. పూర్వం స్కూల్ అంటే గొప్పగా చెప్పుకునేవారు. ఈ సెయింట్ పీటర్స్లో సీట్ దొరకాలంటే చాలా కష్టం ఒకప్పుడు. ఎందుకంటే అక్కడ విద్య కానీ క్రమశిక్షణ కానీ ఆ విధంగా ఉండేవి. మాకు స్కూల్ ప్రిన్సిపాల్ అంటే మాచు ఆల్ఫర్ట్ గారు ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణలో పెట్టేవారు. ఆ రోజు లోకల్ అంటే స్కూల్కి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ ఇచ్చేవారు. అందువల్ల విద్యార్థులందరూ కూడా కంచరపాలెం, అల్లీపురం, తాడిచెట్లపాలెం, జ్ఞానపురం వాస్తవులు ఎక్కువగా ఉండేవారు. చాలామంది 2-3 మాత్రం దూరం నుండి వచ్చేవారు. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు మీటింగ్ అవుతుంటుంది. మాకు ఒక సెయింట్ పీటర్స్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నిత్యము ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటుంటాం. ఈరోజు 33 సంవత్సరాలు అయ్యింది. అయినా సరే అదే తరగని ప్రేమ ఆప్యాయతలు. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దాని అంతటికి ముఖ్య కారణం మా కమల్ కుమార్. వాడు అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక ఫోన్లో మాట్లాడి వాడికి ఏది కష్టమైనా వచ్చినా, మామ నీకు ఏంటి కష్టమో దాన్ని ఎవరి ద్వారా సాల్వ్ చేయాలి అని ప్రతి ఒక్కరిని కూడా ఒక మీటింగ్ పెట్టి అందులో సాల్వ్ చేసుకొని ఏ కష్టాలు లేకుండా ఒకరికొకరు తీర్చుకుంటుంటాం. ఈ యొక్క కలయిక ఎల్లకాలం ఉండాలని మా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 92-93 బ్యాచ్ ఈ విధంగా 10th క్లాస్ విద్యార్థులందరూ కలుసుకోవడం అనేది చాలా సుపరిణామం. ప్రతి చోట కలుస్తున్నారు ఈ మధ్య ఆత్మీయ కలయికలు అని చెప్పేసి అన్నీ. కానీ ఇక్కడ కలిసిన ఆత్మీయ కలయికకి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి చోట ఏబిసి అని సెక్షన్లు ఉంటాయి. ఏదో ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షన్లో కలుస్తారు. కానీ ఇక్కడ ఏబిసి 3 సెక్షన్లు కలిపారు మన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒకే సెక్షన్ కింద. అది ఈరోజు జరిగిన గొప్పతనం. అందువల్ల ఆ విధంగా మా స్కూల్ నేర్పింది కూడా అదే. ఎన్ని సెక్షన్లు ఉన్నాయని కాదు, అందరం ఒకటే అని చెప్పి అదేవిధంగా ఏకరూప దుస్తులతో ఈరోజు కలుసుకోవడం అనేది ఏ స్కూల్లో కూడా జరగలేదు, ఎక్కడ జరగలేదు. అది ఒక్క ఈ సెయింట్ పీటర్స్ హై స్కూల్లోని మాత్రమే జరిగింది. భవిష్యత్తులో కూడా 100 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఇక ప్రతి ఏడాది కూడా ఈ విధంగా కలుసుకొని అందరి కష్ట సుఖాల్లో కూడా అందరం ఐక్యంగా ఉండి ఒకరికొకరు తోడు నీడగా ఉండి, ఇక్కడ ఒకరికొకరికి కొంతమందికి అన్నదమ్ములు ఉండరు. అయినప్పటికీ కూడా ఇక్కడ 100 మంది అన్నదమ్ములు ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ఈ కలయిక జరిగింది. ఇది భవిష్యత్తులో కూడా మేము అందరం కొనసాగించుకొని, ఇదే కాకుండా కేవలం కలవడే కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా ఏర్పాట్లో కూడా మేము అందరం చర్చించుకొని ఏదో కార్యక్రమం చేయడానికి కూడా ముందుకెళ్తాం. ఆ విధంగా అందరూ కూడా సహకరించుకొని ఈ విధమైన కార్యక్రమాలు ముందు జరిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మొత్తం స్నేహితులందరికీ కూడా ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లో ఈ కమల్ కుమార్ ఏర్పాటు చేసిన చాలా కష్టపడాడు. 4 రోజుల పాటు కష్టపడి అందరినీ ఏకతాటి మీదకి తెచ్చి ఈ విధంగా గ్యాదర్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఈ విధమైన కార్యక్రమాన్ని ముందు కూడా నడిపించుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు.